హలో ఎవరు వెరీ గుడ్ మార్నింగ్. నేను మీ సిద్ధమైన లంకేష్ మాట్లాడుతాను. మనం చెప్పిన విధంగానే మనకి తీవ్రమైన వర్షాలు నమోదవుతాయి అని చెప్పడం జరిగింది. ఆ విధంగానే మనకి కృష్ణా, అలాగే గుంటూరు, తన్నాల పరిసర ప్రాంతాలు, అలాగే విజయవాడ పరిసర ప్రాంతాల్లో మనకి తీవ్రమైన వర్షాలు అనేవి నిన్న సాయంకాలం సమయంలో అలాగే రాత్రి సమయంలో చూడడం అనేది జరిగింది. తెనాలి 149 మిల్లీమీటర్లు, అలాగే చల్లపల్లి 142 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే బాపట్ల 139 మిల్లీమీటర్ల వర్షపాతం అనేది నమోదవడం జరిగింది. అంటే మనకి ఎన్నడూ లేని విధంగా మనకి కృష్ణ అంటే చల్లపల్లి పరిసర ప్రాంతాల్లో రాత్రి భారీ వర్షానికి మనకి 142 మిల్లీమీటర్ల వర్షపాతం అనేది నమోదవడం ఇదే మొదటిసారిగా మనకి ఈ సంవత్సరం అనేది 142 మిల్లీమీటర్ల వర్షపాతం అనేది నమోదవడం ఇదే తొలిసారిగా మనం చూడటం అనేది జరిగింది. ఇంకాస్త వర్షాలు ఊపందుకునే అవకాశం అయితే ఈ రోజు కూడా పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే మనకి ప్రస్తుతం కొనసాగుతున్న బంగాళాఖాతంలో ఒక అల్పపీడన ప్రభావం వచ్చేసి మనకి విశాఖపట్నం అలాగే భువనేశ్వరం మధ్య మన తీరాన్ని దాటే అవకాశం పూర్తిగా కనిపిస్తుంది. కాబట్టి దీని ప్రభావంతో మనకి వర్షాలు అనేవి ఈరోజు కృష్ణా, గుంటూరు, అలాగే బాపట్ల, పల్నాడు, ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి, కోనసీమ ఈ జిల్లాలో మనకి తీవ్రమైన వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. నిన్నటికంటే ఈరోజు వర్షాలు ఊపందుకునే అవకాశం పూర్తిగా కనిపిస్తుంది. అలాగే కర్నూలు, నంద్యాల ఈ జిల్లాలో కూడా మనకి మోస్తరు వర్షాలకు పరిమితం అయ్యే అవకాశం కనిపిస్తుంది. అలాగే ప్రకాశం జిల్లాలో కూడా మనకి వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ప్రకాశం జిల్లాలో ఈ రోజు రేపు మాత్రమే వర్షాలు కొనసాగే అవకాశం కనిపిస్తుంది. అలాగే కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి, కోనసీమ ఈ జిల్లాల్లో మనకి ఆగస్టు 20 వరకు కూడా వర్షాలు కొనసాగే అవకాశం కనిపిస్తుంది. అలాగే విశాఖపట్నం, విజయనగరం, అనకాపల్లి, పార్వతీపురం, మన్యం జిల్లా ఈ జిల్లాలో కూడా మనకి ఆగస్టు 20 వరకు కూడా వర్షాలు కొనసాగే అవకాశం పూర్తిగా కనిపిస్తుంది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడన ప్రభావం వల్ల మనకి మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర, అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలు, కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు, 1-2 చోట్ల మనకి తీవ్రమైన వర్షాలు కూడా నమోదవుతాయని మనం నిన్నటి వీడియోలో చెప్పడం జరిగింది. ఆ విధంగానే మనకి రాత్రి భారీ వర్షాలు అనేవి మనకి కృష్ణా, గుంటూరు, విజయవాడ పరిసర ప్రాంతాల్లో మనకి వర్షాలు అనేవి నమోదవడం జరిగింది. అంటే నిన్నటి కంటే ఈరోజు వర్షాలు ఊపందుకునే అవకాశం కనిపిస్తుంది. ఈ రోజు కంటే రేపు, ఎల్లుండి కూడా మనకి వర్షాల తీవ్రత అనేది అత్యధికంగా నమోదయ్యే అవకాశం పూర్తిగా కనిపిస్తుంది. అలాగే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈరోజు కృష్ణా, గుంటూరు, బాపట్ల, విజయవాడతో పాటు మనకి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలు అనేవి తప్పకుండా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే మనకి అల్పపీడన ప్రభావంతో మనకి ఆగస్టు 20 వరకు కూడా వర్షాలు చూసే అవకాశం పూర్తిగా కనిపిస్తుంది. కాబట్టి మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలు, కొన్ని చోట్ల తీవ్రమైన వర్షాలు కూడా చూసే అవకాశం పూర్తిగా కనిపిస్తుంది. అంటే మనకి ఈరోజు మధ్యాంధ్ర జిల్లాలో వర్షాలు ఉంటాయి. అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా మనకి వర్షాలు నమోదవుతాయి. అలాగే హైదరాబాద్ పరిసర ప్రాంతాలు, అలాగే తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, రాజన్న, సిరిసిల్ల, సిద్దిపేట, వరంగల్, మెదక్, ఖమ్మం ఈ జిల్లాలో కూడా మనకి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, 1-2 చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మనకి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం పూర్తిగా కనిపిస్తుంది. సో మనకి ఈ వర్షాలు అనేవి మనకి ఆగస్టు 20 వరకు కొనసాగినా మనకి ఆగస్టు 25, 26 తేదీలో మరలా వర్షాలు ఊపందుకునే అవకాశం పూర్తిగా కనిపిస్తుంది. సో దాని గురించి మరో వీడియోలో అనేది తప్పకుండా అందజేస్తాను. మనకి కృష్ణా పరిసర ప్రాంతాలు, గుంటూరు, విజయవాడ, అలాగే బాపట్ల పరిసర ప్రాంతాలు, ఏలూరు పరిసర ప్రాంత ప్రజలు కాస్త అప్రమత్తంగా ఉండవలసిందిగా కోరుచున్నాను. భారీ నుంచి అతి భారీ వర్షాలు, 1-2 చోట్ల తీవ్రమైన వర్షాలు కూడా చూసే అవకాశం పూర్తిగా కనిపిస్తుంది. ఈ రోజు కంటే రేపు, ఎల్లుండి తీవ్రమైన వర్షాలు కూడా చూసే అవకాశం పూర్తిగా కనిపిస్తుంది. సో మనకి పల్నాడు జిల్లాలో వర్షాలు నమోదవుతాయి. అలాగే ప్రకాశం జిల్లాలో కూడా మనకి వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ప్రకాశం జిల్లాలో మనకి ఈ రోజు రేపు మాత్రమే వర్షాలకు పరిమితం అయ్యే అవకాశం కనిపిస్తుంది. అంటే మనకి ఆగస్టు 16 నుంచి వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం అయితే ప్రకాశం జిల్లాలో కనిపిస్తుంది. కృష్ణా, గుంటూరు జిల్లాలో మనకి ఆగస్టు 20 వరకు కూడా వర్షాలు కొనసాగే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి కాస్త ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండవలసిందిగా కోరుచున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.